శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు టెక్కలి శాసనసభ్యులు శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారి ఆదేశానుసారం నేడు టెక్కలి నియోజకవర్గం టెక్కలి మేజర్ పంచాయతీ చేరువీధి కిలి పోలమ్మ తల్లి ఆలయం నుండి అంబేద్కర్ జంక్షన్ వరకు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పార్లమెంట్ సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు పాల్గొని టెక్కలి టౌన్లో ఇంతగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడానికి వచ్చినందుకు గర్వపడుతున్నామని, రాబోయే విజయంలో మెజార్టీ ముందుగానే చూపించారని కార్యకర్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కణితి కిరణ్ కుమార్, బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ అట్టాడ రవి బాబ్జీ గారితో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో కూడా వేల మెజారిటీతో మీరందరూ కూడా గెలిపించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. అలాగే మీ తమ్ముడుగా నన్ను కూడా గెలిపించండి. ఢిల్లీకి వెళ్ళాలి. మీ అందరి కోసం 10 సంవత్సరాలుగా మీ అందరి కోసం పోరాటం చేస్తున్నాను. శ్రీకాకుళం తాలూకా వాణి ఏ రకంగా ఉంటుందో భారతదేశం మొత్తం కూడా మన వైపు చూసే విధంగా జిల్లా తాలూకా సమస్యలు, రాష్ట్రం తాలూకా సమస్యలు, దేశ తాలూకా సమస్యలు, ప్రధానమంత్రి ఉన్నా, ప్రతిపక్షం ఉన్నా, మోదీ ఉన్నా, సోనియా గాంధీ గారు ఉన్నా, ఎవరు ఉన్నట్లే అందరి సమస్యల్లో మన తెలుగు వారి తాలూకా పౌరుషం ఏ రకంగా ఉంటుందో గట్టిగా వినిపించి మనం అందరం కూడా పోరాటం చేస్తున్నాం. రేపు అదే పార్లమెంట్ లో అదే మోదీ గారి తాలూకా ఆశీర్వాదం, ఆయన తాలూకా సహకారం మన రాష్ట్రం మీద ఉండబోతుంది, మన తెలుగు ప్రజల మీద ఉండబోతుంది. అలాంటి సందర్భంలో మనం ముందుండి కేంద్రం నుంచి ఏ నిధులు వచ్చినా సరే మన శ్రీకాకుళానికి మనం తీసుకొని రావాలంటే మళ్ళీ నాకు మీరందరూ కూడా ఆశీర్వదించి పార్లమెంట్ కి 3వసారి మీరందరినీ చక్కని గడ్డలుంటే జిల్లాలో, రాష్ట్రంలో ఉన్నటువంటి కళింగ వయసులందరికీ కూడా ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను. యూని నుంచి ప్రధానమంత్రి వరకు కూడా కలిసి వెళ్ళాను. సమస్య గురించి ఎన్నో కులాలకు ఓబీసీలో పెట్టాలని రాష్ట్రంలో ఎన్నో కులాలు ఉన్నా సరే ఈ రోజు మన జిల్లాలో ఉన్నటువంటి కులాల అభివృద్ధి కోసం నిరంతరం కూడా నేను పాటుపడుతూ పనిచేశానన్న విషయం ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక టెక్కలి పట్టణానికి వస్తే చాలా మంది వ్యాపారస్తులు ఉన్నారు. ఎప్పుడైనా సరే మన టెక్కలిలో 5 సంవత్సరాలు అచ్చెన్నాయుడు గారు పరిపాలించినప్పుడు ఏ పండుగ వచ్చినా, ఏ కార్యక్రమం వచ్చినా ఒక షాపు దగ్గరికి చందాలు వసూలు చేసేటటువంటి సంస్కృతి ఆ 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఉందా? ఈ షాపులు వారందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేయాలి. 5 సంవత్సరాలు ఎవరికి కూడా ఇబ్బంది పెట్టలేదు. కానీ ఈ 5 సంవత్సరాలు కేవలం అందరూ జరుపుకునే పండుగలు కాదు, వాళ్ళ ఇంటిలో పుట్టిన రోజులైనా సరే మీ దగ్గర వసూలు చేసుకొని ఈ రోజు జరుపుకుంటున్నారంటే ఆ నాయకుల తాలూకా సంస్కృతి ఏ రకంగా ఉందో కూడా ఒక్కసారి జిల్లా అంతా తిరుగుతూ ఇదే చక్కని ఇదే సెంటర్ కి వచ్చిన తర్వాత మన కళింగ వయసు సోదరులందరికీ కూడా చూసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్య బీసీలు చెయ్యండి అయ్యా అని చెప్పి ఆత్మనాదాలు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలకి, ఎన్నో ముఖ్యమంత్రులకి పెట్టుకుంటే ఆ రోజు వచ్చినటువంటి మేము మళ్ళీ ప్రభుత్వంలో వైభవంగా హాస్పిటల్ వ్యవస్థలంతా కూడా తయారు చేయడమే కాదు, మొన్ననే చంద్రన్న వచ్చినప్పుడు హామీ తీసుకున్నారు. ఏంటంటే మెడికల్ కాలేజ్ కూడా టెక్కలికి తీసుకొని రాబోతున్నాం. టెక్కలి ప్రజానికానికి సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఇలాగే పార్కుల విషయానికి వస్తే మనం నిర్మించాం పార్కులు. ఎందుకని టెక్కలి ప్రజలు రోజంతా కష్టపడుతున్నారు. ఎంతో మంది ఆడపడుచున్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు. సాయంత్రం వచ్చేసరికి సేద తీర్చుకోవడానికి పట్టణంగా మన టెక్కలిలో కూడా మంచి పార్కులు ఉండాలని లక్షలు ఖర్చు పెట్టి పార్కులు తయారు చేశాం. ఎక్కడెక్కడ నుంచో చెట్లు కూడా బయట ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చి నాటాం. ఈ రోజు ఆ పార్కులు ప్రభుత్వం మారింది. ఇప్పుడు వచ్చినటువంటి నాయకులు వాళ్ళ అనుచరులకు ఇచ్చి ఏ రకంగా అమ్ముకున్నారో కూడా టెక్కలి ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క పేదవాడికైనా ఈ వైఎస్ఆర్ పార్టీలు ఒక్క పేదవాడికైనా సక్రమంగా ఇల్లు తగ్గిందా అని ఇక్కడ ఈ సంఘటన ప్రశ్నిస్తున్నారు. ఎవరికి కూడా లేదు. పేదవాళ్ళకి ఇద్దామన్న ఆలోచన మనది. కానీ సొంతీసుకొని వచ్చి ప్రతి వాటికి కూడా నీళ్ళు ఇచ్చినటువంటి ఎవరు భగీరథుడు అచ్చెన్నాయుడు గారిని గుర్తు చేస్తున్నారు. ఆ వాటర్ స్కీము ఈ రోజు 5 సంవత్సరాల్లో కనీసం మెయింటెనెన్స్ కూడా లోన్లు చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉంటే నీటి కోసం ఎంత ఇబ్బందులు మంది టెక్కలు పడుతున్నారో మీరందరూ కూడా గుర్తిస్తున్నారు. మళ్ళీ ఇదే గడ్డ మీద నుంచి హామీ ఇస్తున్నా, అచ్చెన్నాయుడు గారి తరపున చెప్తున్నా, మళ్ళీ 2024లో మేమే రాబోతున్నాం. టెక్కలికి ప్రతి ఇంటికి
ఇవ్వబోతున్నాం. అంటే సంవత్సరానికి 18,000 ఇవ్వబోతున్నాం. జగన్ లాగా మోసం చేసి 45 సంవత్సరాల నుంచి కాదు, 18 సంవత్సరాల నుంచి ఒక ఇంటిలో ఎంతమంది ఆడపడుచులున్నా, తాతమ్మ, మనవరాలు, అత్త, కోడళ్ళు, అమ్మ, కూతురు, తల్లి, చెల్లి, కల్లి, అక్క, ఎంతమంది ఆడపడుచులున్నా అందరికీ 18,000 రూపాయలు చంద్రన్న ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ఇవ్వబోతున్నాం. అలాగే తల్లులు ఎంతమంది ఉన్నారో, వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారో ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు చొప్పున ఇవ్వబోతున్నాం. జగన్ లాగా మోసం చేసి 15,000ని 13,000 చేయడం కాదు, గుండు సున్నా చేయడం కాదు. రేపు మనం వచ్చామనంటే 2 పిల్లలుంటే 30,000, ముగ్గురుంటే 40,000 సంవత్సరానికి ఆ తల్లి అకౌంట్లో మనం వేయబోతున్నాం. అలాగే గ్యాస్ సిలిండర్ల తాలూకు ధర ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గ్యాస్ మీద వంట చేసుకునే భాగ్యం కూడా ఎవరికీ లేదు. ధర పెంచాడు, 1200కి చేరుకుంది. పేదవాళ్ళు ఎవరు కూడా వంట చేసుకోలేకపోతున్నాము. టెక్కల్లో కర్రలు దొరుకుతున్నాయో లేదో, కట్టెల పొయ్యి మీద ఎలా వండుకుంటున్నారో తెలియదు. కానీ చంద్రన్న మీ గురించే సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నాడని వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తున్నాను. ఇక మా ఆడపడుచులు, చంద్రన్న మీ అందరి కోసం ఈ జిల్లాలో ఆర్టీసీ బస్ ఎక్కి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఒక్క పైసా లేకుండా ఆర్టీసీ ఛార్జీలు ఫ్రీ చేయబోతున్నామన్నది ఆడపడుచులకి హామీ ఇస్తున్నాం. రైతు సోదరులు ఉన్నారు, 20,000 రూపాయలు సంవత్సరానికి మీ అకౌంట్లో వేసి రైతుని రారాజు చేసే దిశగా మా ప్రభుత్వం పనిచేయబోతుంది అనేది కూడా తెలియజేస్తున్నాను. యువతి యువకులు ఉన్నారు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, అంటే 5 సంవత్సరాలకి 20 లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రానికి తీసుకొని వస్తాం. అప్పటికి కూడా ఎవరైనా అన్ఎంప్లాయిడ్ గా, ఎవరైనా నిరుద్యోగంలో ఉంటే నిరుద్యోగ భృతి ద్వారా 3,000 రూపాయలు ఆ యువతి అకౌంట్లో వేయబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. మరొక హామీ యువతి యువకులకి, ఈ 5 సంవత్సరాల్లో ఒక్క నోటిఫికేషన్ కూడా సరిగ్గా జగన్ తీయలేదు. మళ్ళీ మనం వచ్చిన తర్వాత 3 నెలల్లోనే డిఎస్సిని మళ్ళీ నిర్వర్తించి ఎక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తామని యువతి యువకులు కూడా హామీ ఇస్తున్నాం. ఇలా చాలా కార్యక్రమాలు చేస్తూ అతి ముఖ్యమైనటువంటిది సూపర్ 6 చెప్పినప్పుడు ఇది మర్చిపోతున్నాం. బీసీల తాలూకా పెన్షను 3,000 నుంచి 4,000 రూపాయలు మనం పెంచబోతున్నాం. జూన్ 4వ తేదీన రిజల్ట్ రాబోతుంది. రిజల్ట్ ఆల్రెడీ డిసైడ్ అయ్యింది. 120 వస్తాయా, ఎంత వస్తాయో మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. అంతకు మించి మరొక డౌట్ ఏమీ కూడా లేదు. కానీ జూన్లో వచ్చినటువంటి మన ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఎలా ఉన్నారంటే జూన్ వరకు మనం వెయిట్ చేయక్కర్లేదు. రాష్ట్ర ప్రజలు చూస్తే ఏప్రిల్లోనే మనం గెలిచాం కాబట్టి ఆ 4,000 ఏప్రిల్ నుంచే మనం ఇద్దాం. ఈ నెల 3,000 వస్తే 1,000 మిగిలింది, మేలో 1,000 మిగులుతుంది. సో జూన్లో వచ్చినప్పుడు 4,000తో ఈ 2,000 కూడా కలిపి 6,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వబోతున్నామన్న విషయం కూడా మీరందరూ కూడా బీసీలకి, వృద్ధులకి, పెన్షన్దారులకి తెలియజేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా కోరుకుంటూ టెక్కలలో ఇంత చక్కనైనటువంటి సభ ఏర్పాటు చేసినందుకు మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఎందుకో కానీ మా సోదరులందరూ కూడా హిందీలో మాట్లాడని కోరుకుంటున్నారు. क्या करे बोले हिंदी में, कितने लोगों को समझ में आता अगर मैं हिंदी में बोलता हूं तो हाथ उठाइए. సగం మందికి అర్థం కాదు కానీ మాట్లాడతాడు హుషారు మీ అందరికీ కూడా. ఎక్కడ కాదు, ఎక్కడే కాదు, ఎక్కడికి మీరు ఎక్కడికి పంపించినా మాట్లాడే దమ్ము సత్తా నాకున్నాయి. ఎర్రన్నాయుడు గారు నాకు శ్రీకాకుళం తాలూకా వాణి హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా, తెలుగు అయినా, రేపు అవసరమైతే వేరే భాషలోనైనా మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు కావాల్సింది సిక్కోలు తాలూకా గౌరవం, సిక్కోలు తాలూకా పౌరుషం, సిక్కోలు తాలూకా అభివృద్ధి. దానికి ప్రతీకగా ఒక బ్రాండ్ అంబాసిడర్ గా సిక్కోలకి ఎల్లప్పుడూ కూడా ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాతో నడవడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలని ఎక్కడి ప్రజానికానికి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి కన్నేశాడు. కింజరాపు కుటుంబాన్ని ఎలాగో దెబ్బ కొట్టాలని చూస్తున్నారుగా. ప్రతిరోజు అచ్చెన్నాయుడు గారి మీద ఒక రకంగా రాస్తారు, రామ్మోహన్ నాయుడు మీద ఏదో ఒక రకంగా రాస్తారు. మాకు మీరందరూ కూడా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేయగలరా అని మీ అందరికి అడుగుతున్నాను. టచ్ చేయగలరా కింజరాపు కుటుంబాన్ని? జగన్మోహన్ రెడ్డి అయినా, వాళ్ళ తాతలైనా, ముత్తాతలైనా ఎవరు వచ్చినా సరే ఈ శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు కుటుంబాన్ని ఎవరైనా తాకగలరా అని తెలియజేస్తున్నా. మా ధైర్యం, మా నమ్మకం, మా సైన్యం అంతా మీరే అనేది మళ్ళీ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ
టెక్కలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంటింటి వ్యక్తి కూడా మా మీద గుండెల్లో అభిమానం ఉంచుకున్నాడనే పరిస్థితుల్లో మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, నాకైతే మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళాలని లేదు, కానీ 7 నియోజకవర్గాలు తిరగాలి. ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం వరకు, పాతపట్నం నుంచి పోలాకి వరకు, కవిటి నుంచి మనకి ఆందోళన వలస వరకు ఎక్కడికి వెళ్ళినా మనం అందరం కూడా తిరిగి పోరాటం చేయాలి. రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడు గురించి అడిగితే ఎంత మెజారిటీతో గెలుస్తారు అని చెప్పాలి. అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను కాబట్టి కొంచెం అలా ఉంది. సరే, అందరూ జాగ్రత్తగా వెళ్ళండి. లాస్ట్ టైం జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అచ్చెన్నాయుడు గారి నాయకత్వం, రామ్మోహన్ నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై జనసేన, జై బీజేపీ, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ.